తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఇవాళ గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకి శుభవార్త చెప్పిందని మనం భావించవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ గడిచి దాదాపు 2 నుంచి 3 నెలలు కావస్తుంది. సో ఇప్పటివరకు ఎలాంటి కీ కానీ ఓఎంఆర్ షీట్స్ వెబ్సైట్లో అందుబాటులో కానీ పెట్టడం జరగలేదు. సో చాలామంది క్యాండిడేట్స్ అసలు ఏం జరుగుతుంది అన్న ఒక కన్ఫ్యూషన్ తోటి ఉన్నారు. సో ఓవరాల్గా వాళ్ళందరికైతే ఇవాళ కమిషన్ ఒక శుభవార్త చెప్పిందని మనం భావించవచ్చు. సో మనం ఇక టాపిక్లోకి వెళ్తే, కొద్దిసేపటి క్రితం మనకి టీజీపీఎస్సీ ఒక నోట్ని విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. మార్చి 11న తెలంగాణ గ్రూప్ 2 ఫలితాలు, అదేవిధంగా మార్చి 14న తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తున్నట్లుగా ఒక నోట్లో అయితే వచ్చింది. సో ఆ నోట్ని పూర్తిగా తెలుసుకునేందుకు వీడియోలో ప్రయత్నిద్దాం. సో ఇక మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, కమిషన్ ఈరోజు అనగా 7/3/2025 జరిగిన సమావేశంలో పెండింగ్లో ఉన్న అనేక నోటిఫికేషన్ల స్థితిని సమీక్షించి జిఆర్ఎల్ ఫలితాల కోసం ప్రకటన షెడ్యూల్ని ఆమోదించినట్టుగా తెలియజేస్తున్నారు. గ్రూప్ 1 ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, అది 10వ తారీఖు వస్తుంది. గ్రూప్ 2 వచ్చి 11వ తారీఖు మార్చి 2025, అదేవిధంగా గ్రూప్ 3 వచ్చి 14వ తారీఖు మార్చి 2025 రోజున రిజల్ట్స్ రాబోతున్నట్టుగా ఈ నోట్లో తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనం ముఖ్యంగా గమనించదగ్గ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ జిఆర్ఎల్ విడుదల చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, జిఆర్ అంటే జనరల్ ర్యాంకింగ్. సో ఇక్కడ వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3కి ఫుల్ క్లారిటీగా రిజల్ట్స్ అయితే ఇస్తున్నారు. సో జిఆర్ఎల్ ద్వారా ఆ ఒక క్యాండిడేట్కి తెలిసిపోతుంది తను ఏ ర్యాంక్లో ఉన్నాడు, తనకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని చెప్పి మ్యాక్సిమం తెలుస్తుంది. ఎక్సెప్ట్ కొన్ని కేటగిరీ, కొన్ని రిజర్వేషన్లకి, స్పోర్ట్స్ వాళ్ళకి తప్ప. సో ఓవరాల్గా అయితే గ్రూప్ 2 గ్రూప్ 3 మీద అయితే కమిషన్ చాలా క్లారిటీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీని ద్వారా ఆల్మోస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి కన్ఫ్యూషన్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి చూడాలి, మరి ఏ విధంగా ఆ రోజు అనుకున్న టైంకి విడుదల చేస్తారా లేదా అనేది. సో ఇప్పటికైతే మాత్రం ఒక గుడ్ న్యూస్ అయితే గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకి వచ్చిందని మనం భావించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. మళ్ళీ ఆ డేట్ను మళ్ళీ మనం కలుద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.